హాయ్ అండి. ఈరోజు అయితే మనం నెల్లూరులోని టౌన్ హాస్పిటల్లో ఉన్న కన్నికా పరమేశ్వరి గుడి టెంపుల్ విజిటింగ్కి అయితే వచ్చామన్నమాట. ఫుల్గా మనం వెళ్ళి ఈరోజు ముక్కోటి సందర్భంగా వెళ్ళేసి మనం టెంపుల్ని అయితే దర్శించేసుకుందాం. ఈ కన్నికా పరమేశ్వరి గుడి వచ్చేసి ఎక్కడో లేదండి, మన నెల్లూరులో ఆత్మకూరు బస్ స్టాండ్కి నియర్లోనే టౌన్ హాస్పేట దగ్గర అయితే ఉందన్నమాట. అసలు ఈ టెంపుల్లో చూస్తుంటే మనం అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట. నేను ఎప్పుడూ దీన్ని టెంపుల్ని అయితే విజిటింగ్ చేయడానికి రాలేదు. సో ఇప్పుడైతే మనం అయితే ఈ టెంపుల్కి అయితే వచ్చాము. దీంట్లో ఒక్కొక్క విగ్రహం అనేది అసలు ఏ విధంగా చెక్కారు ఏంటి అనేది అయితే మనకి అర్థం కావట్లేదు అనమాట. సో ఎక్కడ అది బాగలేదు ఇది బాగలేదు అని చెప్పుకునే దానికైతే మనకి ఎక్కడా దిట్లయితే మనకేమీ అర్థమైతే అవ్వట్లేదు. అసలు దీన్ని ఏ విధంగా నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు ఏంటి అనేది అయితే ఒకసారి అయితే వెళ్ళైతే మనమైతే చూద్దాం అన్నమాట. ఈ టెంపుల్ అయితే చూడడానికి చాలా అయితే బాగుందన్నమాట. లోపల అసలు ఇటువంటి అసలు ఆర్కిటెక్చరు ఆ రోజుల్లోనే ఇది ఎట్లా కట్టారో ఏంటో తెలియదు. దీన్ని బిఫోరు 2010లోనో ఏమో కట్టారు, కాకపోతే 2017లో దీన్ని రీమోడల్ చేశారనమాట. మొత్తం రీమోడల్ చేసి మళ్ళీ దీన్ని ఇండియన్ స్టైల్లో చాలా నీట్గా అయితే ఆర్కిటెక్చర్ చేశారు. అసలు ఈ ఆర్చీస్ అసలు ఎట్లా కట్టారో ఏంటో ఇది చూస్తుంటే మటుకు దిమ్మ తిరిగిపోతుందన్నమాట. ఆ రోజుల్లోనే ఇది ఇంత బాగా కట్టడానికి అసలు మన ఇండియాలో ఇటువంటి ఇంత మోడల్గా చేసేటువంటివి ఉన్నాయా అనిపిస్తుంది అన్నమాట. అలా పనిచేసే వాళ్ళు మనకి బేల్దారులు ఉన్నారా, టెంపుల్స్ ఇంత నీటికి కట్టే వాళ్ళు ఉన్నారా ఏంటి అనేది మనకైతే కొద్దిగా ఆశ్చర్యానికి గురైతే చేస్తుందన్నమాట.
ఓవరాల్గా టెంపుల్ వ్యూ బ్యాక్ సైడ్ కూడా సూపర్గా ఉన్నాయన్నమాట. టెంపుల్స్ అన్నీ భలే సెట్ చేస్తున్నారు. సో అన్ని టెంపుల్స్ బ్యాక్ సైడ్లో అమ్మవారికి అయితే పెట్టినారనమాట. శివుడి టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, అన్ని అమ్మవార్ల టెంపుల్ కూడా పెట్టయితే ఆర్కిటెక్చర్ సూపర్గా అయితే సెట్ చేస్తున్నారు. అసలు ఒక టెంపుల్ చూసి ఇంకో టెంపుల్ చూసే లోపల అబ్బా ఇది బాగుంది అది బాగుంది అన్న రేంజ్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అసలు దీన్ని ఏ విధంగా చేశారో ఏంటో 2017 జూన్లో అయితే దీన్ని రీమోడలింగ్ అయితే చేసినట్టు చెప్తున్నారు అక్కడైతే వాళ్ళు. ఒక రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. అసలు మనుషులా లేకపోతే నిజంగా మనుషులా లేకపోతే విగ్రహాల అన్న రేంజ్లో అయితే టెంపుల్స్ అయితే కట్టున్నారనమాట. సో ఈ చిన్న చిన్న టెంపుల్స్ అయితే హైలైట్ ఉన్నాయన్నమాట. రిమైనింగ్ వాటితో పోలిస్తే చాలా నీట్గా అయితే పెట్టున్నారు. ఇది అసలు ఇంత నీట్గా అసలు డిజైన్స్ అనేది ఎలా తీసుకొచ్చారో ఏంటో మనకైతే ఇప్పటికే అర్థం అవ్వట్లే. ఇది తిరుమలలో మనం చూసిన టెంపుల్స్లో కూడా ఇంత ఇదిగా అయితే లేదు. ఈ మధ్య మనం అరుణాచలంకి అయితే వెళ్ళాము. అక్కడ శివాలయంలో కూడా ఇంత ఆర్కిటెక్చర్ లోపల ఇంత రేంజ్లో డిజైన్ ఉందని నేనైతే ఊహించలేదన్నమాట. ఒక రేంజ్లో డిజైన్స్ అయితే బాగా సెట్ చేసి పెట్టున్నారు. అసలు ఎంత కష్టమో ఏంటో నాకైతే ఇప్పుడు చూడగానే ఈ టెంపుల్స్లో మన నెల్లూరులో కూడా ఇంత రేంజ్లో ఉన్న టెంపుల్ అయితే ఇలాంటి రేంజ్లో టెంపుల్ ఉందా అని మనమైతే ఈరోజు ఏదో అలా చూద్దాము. ముక్కోటి ఏకాదశి కదా, మనకు నియర్లో ఏ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్కి వెళ్దామని అయితే నేనైతే అనుకున్నా. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.